జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, వేర్పాటువాదం పైన మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అతి పెద్ద విజయం అయితే సాధించింది. ఇంతకు ఏం జరిగింది, ఏం నా కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఈ న్యూస్ చెప్పడానికంటే ముందు మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ హెల్త్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మన న్యూస్ అఖండ ఛానల్ ఏ విధంగా అయితే ఆదరిస్తూ అభిమానిస్తూ ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరు కూడా మన అఖండ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రోత్సహించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే మనకు వేర్పాటువాదం అనగానే కాశ్మీర్ వేర్పాటువాదం గుర్తుకొస్తుంది. కాశ్మీర్ను భారత నుంచి విభజించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కలపాలనేదే ఈ కాశ్మీర్ వేర్పాటువాదం. ఈ కాశ్మీర్ వేర్పాటువాదాన్ని ప్రారంభించింది హురియత్ కాన్ఫరెన్స్ అనే సంస్థ. ఈ హురియత్ను ఆదర్శంగా తీసుకొని కాశ్మీర్లో మరొక 26 వేర్పాటువాద సంస్థలు ఏర్పడినాయి. ఎన్ని? 26. ఈ 26 వేర్పాటువాద సంస్థల్లో రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మతపరమైనటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ హురియత్తో సహా మొత్తం 26 సంస్థల్లో కలిసి ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ అనేటటువంటి కూటమిగా ఏర్పడినాయి. దీనినే ఏపీహెచ్సి అంటారనమాట. ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కూటమి 1993లో ఏర్పడింది. ఎప్పుడు? 1993లో. ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ యొక్క లక్ష్యం ఒకటే. అదే కాశ్మీర్ను మన భారతదేశం నుంచి విడగొట్టి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కలపడం. ఎవడినైన వల్ల అవుతుంది? ఎవడినైన వల్ల అవుతుంది అంటాలే. అంత ఈజీనా అంటాలే. ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కూటమి వెనుక పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI ఉన్నదనేది బహిరంగ రహస్యమే. ఇకపోతే ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కూటమి పాకిస్తాన్కు చెందినటువంటి అన్ని తీవ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలు అయితే కలిగి ఉండిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కూటమి అనేది పాకిస్తాన్ తీవ్రవాదులకు ఒక అత్తారిల్లులా తయారైంది. ఏంది? అత్తారిల్లులా. అప్పట్లో ఈ తీవ్రవాదులు ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కూటమి నాయకుల ఇళ్లలోనే దర్జాగా ఉంటా ఉన్నారు. ఎట్లా? దర్జాగా. తీవ్రవాదులు వీళ్ళ ఇళ్లలో దాక్కోవడం కాదు, అర్థమవుతుందా? వాళ్ళ ఇళ్లలో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉండేవాళ్ళు అంటారు. సైనికులను అసలు లెక్క చేసేవాళ్ళే కాదు. ఇక ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు ఇళ్లలోకి వెళ్ళి ఆ తీవ్రవాదంలో పట్టుకోవడానికి మన సైన్యానికి పర్మిషన్ ఉండేటి కాదు. ఒకవేళ ఉండింటేనా మీ తెలియదా మన సైన్యం ఎంత పవర్ఫుల్లా వంగన పెట్టి తొక్కుతారు ఊరికే కూడా కాకుండా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట తయారు చేసి పెట్టిందనమాట. అప్పట్లో ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉండేటో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 తొలగించి కాశ్మీర్ను పూర్తిగా మన దేశంలో అయితే కలిపేశారు. అంతేకాకుండా కాశ్మీర్లో కూడా మన భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మరోపక్క ఈ పాకిస్తాన్ను మన మోడీ ప్రభుత్వం ఐసోలేట్ చేస్తూ పాకిస్తాన్ను అడుక్కు తినేలా చేయడంలో మోడీ గారు సక్సెస్ అయినారు. దీంతో ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కూటమిలోని సంస్థలు ఒక్కొక్కటిగా ఆ కూటమి నుంచి అయితే బయటికి రావడం మొదలుపెట్టాయి. మొత్తం 26 సంస్థలు ఉన్నటువంటి ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ నుంచి ఇప్పటి వరకు 12 వేర్పాటువాద సంస్థలు బయటికి రావడం విశేషం అన్నమాట. మార్చి 25న జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ అంటే JKPM అంటారనమాట ఈ సంస్థ. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్మెంట్ సంస్థలో వేర్పాటువాదాన్ని వీడుతా ఉన్నట్టు ప్రకటించినాయి. ఆ తర్వాత 2 రోజులకే తెహ్రీక్ ఈ ఇస్తిక్లాల్, అదేవిధంగా తెహ్రీక్ ఇస్తిక్ గ్రూపులు, ఈ రెండు కూడా వేరు అన్నమాట. ఈ 2 గ్రూపులు హురియత్తో తెగదెంపులు చేసుకున్నాయి. ఇకపోతే ఏప్రిల్ 8వ తేదీన హురియత్ కాన్ఫరెన్స్తో తెగదెంపులు చేసుకుంటున్నట్టు జమ్మూ కాశ్మీర్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ముస్లిం డెమోక్రటిక్ లీగ్, అదేవిధంగా కాశ్మీర్ ఫ్రీడమ్ ఫ్రంట్లు అయితే ప్రకటించినాయి ఈ 3 సంస్థలు కూడా. ఇకపోతే నిన్న మళ్ళీ కొత్తగా జమ్మూ కాశ్మీర్ మాస్ మూవ్మెంట్ అనేటువంటి ఒక వేర్పాటువాద సంస్థ ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కూటమి నుంచి బయటకు వస్తా ఉన్నట్లయితే ప్రకటించేసింది. ఈ సందర్భంగా ఈ సంస్థ అధ్యక్షురాలైనటువంటి ఫరీదా బెహన్ మాట్లాడుతా, ఇకపైన మేము కాశ్మీర్ వేర్పాటువాదానికి స్వస్తి పలుకుతున్నాం. ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కూటమితో పూర్తిగా ఈ సంబంధాలను అయితే తెంచుకుంటున్నాం. వేర్పాటువాదం మూలంగా సాధించేది ఏమీ లేదని చెప్పేసి మాకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైపోయింది. ఇకపైన భారతదేశ రాజ్యాంగానికి నిజాయితీగా కట్టుబడి దేశ సమైక్యత కోసం పాటుపడతామని చెప్పేసి ఈవిడ గారు ప్రకటించడం ఇక్కడ విశేషం. అంటే మోడీ ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిందో
ఇప్పుడు ఆ లక్ష్యం అయితే నెరవేరుతుంది. అది విషయం. ఓకేనా? దగ్గరలోనే మనం అందరం కూడా చూస్తాం కదా, ఈ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అయితే తిరిగి మనం అయితే సొంతం చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. దీంట్లో మాత్రం డౌటే లే. అదైతే మీరు, నేను, మనం అందరం కూడా చూస్తాము. అది మన న్యూస్ అఖండ ఛానల్లోనే మనం గర్వంగా చెప్పుకుంటాం. ఆ రోజు కూడా వస్తారు, చూస్తా ఉండండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.